హలో అందరికీ, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? అయితే ఈ వీడియో ఏంటంటే మండే మార్నింగ్ వ్లాగ్. అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ ఎట్లుంటుందో అది వీడియో తీద్దాం పెడదామని చెప్పేసి అని ఈ వీడియో స్టార్ట్ చేసినాం. అయితే బాగా వర్షాలు పడుతున్నాయి కదా, పిల్లలు స్కూల్కి హాలిడే ఇచ్చేశారు. ఈ వర్షం మా నిజామాబాద్లో అయితే 3 days నుంచి కంటిన్యూగా పడతానే ఉంది. అసలు ఒక గంట కూడా ఆగకుండా పడతానే ఉంది. బట్టలు అయితే బయట వేసినా ఆరట్లేదు, ఇంట్లో వేసినా కూడా ఆరతలేవు. అదో రకమైన స్మెల్ వస్తుంది మళ్ళీ బట్టల్లోంచి. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో, మా బట్టలు ఎప్పుడు ఆరుతాయో ఆ వర్ణదేవుడికి మాత్రమే తెలుసు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇవాళ స్కూల్ లేదు, వర్షాలు పడుతున్నందుకు స్కూల్కి హాలిడే ఇచ్చారని చెప్పినాయి కదా. ఇంకా టిఫిన్ బాక్స్ ఏం బాక్స్ కట్టేది ఏం లేదని చెప్పేసి అని ఫస్ట్ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ క్లీన్ చేసేసుకొని మా వారికి కాఫీ పెట్టించేసిన. అయితే మా ఇంట్లో ఒకరికి కాఫీ, ఒకరికి టీ, ఒకరికి బూస్ట్ పాలు అనమాట. కాఫీ వచ్చేసి మా వారికి, టీ వచ్చేసి నాకు, మా పాపకు వచ్చేసి బూస్ట్ పాలు. మామూలుగా బూస్ట్ వేయకుండా వట్టి పాలు ఇస్తే తాగదు, అందులో మీగడ వచ్చినా సరే వామిటింగ్ చేసేస్తుంది. అదేందో నాకు అర్థం కాదు, బూస్ట్ వేస్తేనే తాగుతుంది. చిన్నప్పటి నుంచి అంతే, తను పాలు సరిగా తాగేది కాదు. ఇంతకుముందు కొంచెం తక్కువ తాగేది. అసలు పాలు అనేవి ఎందుకు అలవాటు అవుతలేదు అని చెప్పేసి అని మేము ఏం చేసినాం, లైట్గా బూస్ట్ యాడ్ చేయడం స్టార్ట్ చేసినాము. బూస్ట్ వేసినప్పటి నుంచి కొంచెం అలవాటు అయింది. కొన్నిసార్లు ఒకరోజు బూస్ట్ వేసి తాగిపిస్తాం, ఒకరోజు వేయకుండా తాగిపిస్తాం, అట్లా అలవాటు చేస్తున్నాం మొత్తానికైతే. ఈ వర్షం అయితే అసలు ఇంకా తగ్గటం లేదు, తగ్గినట్టు అయ్యింది. నేను ఎందుకు తగ్గాలనుకుందేమో మరి, కానీ మళ్ళీ బాగా గట్టిగా పడుతుంది. ఈ వర్షం అయితే ఒక పట్టను వదిలేటట్టు లేదు. అయినా ఈ వర్షాలు ఈ మధ్య పడితే కంటిన్యూగా ఎందుకు పడుతుందిరా దేవుడా అనేంతగా పడుతుంది. లేదంటే అసలు ఇది వర్షాకాలమా లేదా ఎండాకాలమా అన్నట్టు అసలు వాన పడనే పడదు. ఈ బిత్తిరోడు వర్షం లేదా పడేసుకున్నట్టు పొద్దున్న లేచి సైకిల్ తొక్కుతున్నాడు, ఏం పడిపోయిందేమో మరి. అసలు మనుషులు దేన్ని తట్టుకోలేము కదా, ఎక్కువైతే ఎక్కువైంది అంటాం, తక్కువైతే తక్కువైంది అంటాం. అయినా మనుషులకు స్వార్థం ఎక్కువే కదా. ఎందుకంటున్నా అంటే ఈ విషయము, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది ఇప్పటికీ. ఛానల్ క్రియేట్ చేసిన ఒక 2-3 daysకి తెలిసిన వాళ్ళకి చెప్పాలా వద్దా, సబ్స్క్రైబ్ చేయమని అడగాలా వద్దా అని ఆలోచించిన. ఒక మాట చెప్దాం అని కొంతమందికి అట్లా చెప్పిన, ఇట్లా నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నా, ఇట్లా యూట్యూబ్ ఛానల్ పలానా ఛానల్ ఈ పేరు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అని అడిగిన. వాళ్ళకి లింక్ కూడా పంపించిన, నేమ్ సెర్చ్ చేయడానికి వస్తుందా రాదా అని చెప్పేసి. 1-2 సార్లు అడిగినా కూడా సబ్స్క్రైబ్ చేసిరా లేదా అని, కానీ వాళ్ళు చెయ్యలేదు. మరి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళ డబ్బులు అన్నీ నాకు వస్తాయి అనుకున్నారో, లేదంటే అదింత నేను రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయి ఫేమస్ అవుతాను అనుకున్నారో ఏమో మరి, కానీ వాళ్ళైతే చేయలేదు. మళ్ళీ వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు కూడా కాదు, నాకు బాగా తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు కూడా. వాళ్ళు మేబీ ఈ వీడియో చూస్తే చూడొచ్చు, చూసినా ఏం పర్వాలేదు. ఇగో ఈ వీడియో మీకోసమే, నీకోసమే. అయితే నేను ఇక తెలిసిన వాళ్ళని ఎందుకు అడగాలి, మనం వీడియోస్ చేసుకుంటూ పోదాం. ఈ భూమి మీద ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా, అందులో ఒక 1000 మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అని వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసిన. ఏం మనుషులు, పక్క వాళ్ళు పైకి ఎదుగుతున్నారు అంటే వాళ్ళని ఎట్లా కిందికి లాగుదామా అని ట్రై చేస్తూనే ఉంటారు. వాళ్ళు బాగుపడరు, ఎదుటి వాళ్ళను బాగుపడనివ్వరు. నా లైఫ్లో మాత్రం ఇట్లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఏం చేస్తాం, అయితే వాళ్ళని భరించాలి లేదా వదిలేయాలి, పట్టించుకోవద్దు. వాళ్ళకి మన గురించి తెలుసు, మన మనస్తత్వం గురించి తెలుసు, అయినా కూడా బాధ పెట్టాలని చూస్తారు. ఎదుటి వ్యక్తి బాధలో ఉంటే చూసి పైశాచిక ఆనందం పొందేటోళ్ళు ఇట్లుంటారు అనమాట. వీళ్ళు ఇట్లుంటే ఇంకొంతమంది మాత్రం వీళ్ళని ఎట్లా అవమానించాలి, వీళ్ళేంది మనకు చెప్పేది, వీళ్ళు చెప్తే మనం ఎందుకు వినాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. మంచి చెప్తున్నప్పుడు ఎవరు చెప్తే ఏంటి, ఫస్ట్ చెప్పేది మాత్రం వినాలి, విన్న తర్వాత డెసిజన్ తీసుకోవాలి. మనం ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మన బ్రెయినే ఖరాబ్ అవుతుంది. మనం వాళ్ళ మాటల్ని పట్టించుకొని ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళడం తప్ప వేరే యూజ్ ఏముండదు. ఇక వీడియోలోకి వస్తే మా పాప ఇప్పుడే నిద్రలో నుండి లేచి వచ్చింది. స్కూల్ ఉంటే ఈ టైంకి మంచిగా స్కూల్లో ఉండేది. హెయిర్ పిచ్చిగా ఉంది, పిచ్చి దానిలాగా కనిపిస్తున్నావు బెటా అంటే వెళ్ళి కోమ్ తెచ్చుకొని హెయిర్ కోమ్ చేసుకుంటుంది. తను ఫోటో తీస్తున్నా అనుకుని ఫోటోకి పోజ్ ఇస్తుంది. ఇంకా ఇది వచ్చేసి టిఫిన్కి పెసరట్టు చేసుకుంటున్నాము. రోజు దోశనే అవుతుంది, దోశ తిని తిని బోర్ వస్తుందని చెప్పేసి అని మా ఆయన ఏం చేసిండు, రాత్రి టిఫిన్ కోసం అని చెప్పేసి అని పెసరట్టుకు నానబెట్టిండు. అయితే 2 కప్పులు పెసాలు తీసుకొని అందులో గుప్పెడు బియ్యం వేసుకొని రాత్రి నానబెట్టేసుకున్నాము. పొద్దున్న లేచేసరికి నానతాయి కదా. అయితే పెసాలకి పొట్టేం తీయలేదు, పొట్టు తీయకుంటేనే పెసరట్టు టేస్ట్ బాగుంటుంది. వాటిని మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక కొంచెం పెద్ద అల్లం ముక్క, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని
మనకు ఎంతైతే ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచి కలుపుకోవాలి మన దోశ బ్యాటర్ వచ్చేటట్టు. అయితే మా పాప ఇప్పుడు లేచిందని చెప్పినా కదా, తనకు పాలు ఇచ్చేద్దామని చెప్పేసి పాలు ఇచ్చేసిన. అప్పుడు వేడి చేసి పెడితే ఇప్పుడు చల్లగా అయినా తను లేసేసరికి తను ఫోన్ చూసుకుంటూ పాలు తాగుతుంది. అయితే మీ పాలు తాగేసే లోపు పెసరట్టు చేసేస్తే తింటుంది. మా పాపకి దోశ అంటే బాగా ఇష్టము. దోశ తప్ప ఇంకేం తినదు టిఫిన్స్లో. అందుకే రోజు దోశనే ఉంటుంది టిఫిన్కి. మేము తినకపోయినా తన కోసమైనా దోశ పిండి చేసి పెడతాము. అట్లా మాకు కూడా కొంచెం బోర్ వచ్చింది, కొంచెం ఇవాళైనా కొంచెం టిఫిన్ చేంజ్ చేద్దామని చెప్పేసి అని అట్లా పెసరట్టు కోసం నానబెట్టుకున్నాము. ఒకవైపు వచ్చేసి మా ఆయన పెసరట్టు వేస్తుండు, ఒక సైడ్ వచ్చేసి నేను చట్నీ చేస్తున్నా. ఇక వర్క్ ఎక్కువ ఉంది అన్నప్పుడు కొంచెం మా ఆయన కూడా హెల్ప్ చేస్తాడు వంటలలో. అప్పుడప్పుడు ఏం కాదు, రోజు చేస్తూనే ఉంటాడు. పెసరట్టు వచ్చేసి ఒకవైపు మంచిగా వేడివేడిగా అవుతుంది. అయితే పాపకు వచ్చేసి ప్లెయిన్ పెసరట్టు వేస్తున్నాం ఆమె, ఎందుకంటే అందులో ఆనియన్ వేసినా పైన ఇంకేం వేసినా పచ్చిమిర్చి వేసినా కొత్తిమీర వేసినా కూడా ఆమె తినదు, ఉప్మా వేసినా కూడా తినదు. తనకు వచ్చేసి ఫస్ట్ ప్లెయిన్ పెసరట్టు చేసేస్తే తను తినేస్తుంది. తర్వాత మాకు ఆనియన్ వేసి చేసుకుందామని చెప్పేసి అని ఫస్ట్ తనకి 2 పెసరట్లు వేసేసి పక్కకు పెట్టేసినాం, పాలు తాగిన తర్వాత తింటుందని. ఇవి వచ్చేసి మాకు. మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టం? నాకైతే టిఫిన్స్లలో దోశ అంటే ఇష్టం. మేబీ మా పాపకు కూడా అందుకే దోశ ఇష్టం కావచ్చు. అంటే నాకు ముందు ఇడ్లీ బాగా ఇష్టం ఉండేది. ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ ఇడ్లీ తినేదాన్ని చట్నీతో కలుపుకొని. నా డెలివరీ అప్పుడు ఇడ్లీ తిని అంటే వెల్లుల్లి కారంతో ఇస్తారు కదా, చట్నీ లేకుండా ఓన్లీ కారంతో, అది తిని 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 అసలు ఇడ్లీ అంటేనే విరక్తి వచ్చింది. అప్పుడప్పుడు తింటా అంతే. ఇప్పుడైతే ఇడ్లీ చాలా తక్కువ చేసినాం, అందుకే మేబీ దోశ పైనకి వెళ్ళింది అనుకుంటాను నా టేస్ట్. టిఫిన్స్ కాకుండా అంటే బిర్యానీ చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అబ్బా 3 పూటలు బిర్యానీ పెట్టినా తింటా. ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ అట్లా చేసేటప్పుడు బయట హోటల్స్కి వెళ్ళి తినాలి అంటే నేను మా వారికి నాకు ఇది కావాలి అని అసలు అడగను. తనే చెప్పేస్తాడు బిర్యానీ అని చెప్పేసి అని. ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి బిర్యానీ. అంటే చికెన్ బిర్యానీ లేదా వెజ్ బిర్యానీ 2 ఇష్టమే. మోస్ట్లీ చికెన్ బిర్యానీయే ప్రిఫర్ చేస్తా. ఎప్పుడైనా సాటర్డేస్ అట్లా లేదంటే పండగలు ఉన్నప్పుడు నాన్ వెజ్ తినని రోజులు ఏమైనా ఉంటే అప్పుడు వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టేస్తాం. మీలో ఎంతమంది నాలాగా బిర్యానీ పిచ్చోళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. మళ్ళీ నేను చికెన్ బిర్యానీలో రైస్ తింటా కానీ చికెన్ తినను. అదేంటి అని అడగకండి, అదంతే. బయట బిర్యానీలలోని చికెన్ ఎందుకు పెద్దగా నచ్చది, ఉడకనట్టు ఏదో పచ్చి పచ్చి వాసన అనిపిస్తుంది. ఇంట్లో అయితే చిన్న చిన్న పీసెస్ చేసుకుంటాం కదా, అది నచ్చుతుంది. అయితే టిఫిన్ అయిపోయింది కదా, మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి అని సాంబార్ చేస్తున్నా. నిన్ననే సండే కదా, కూరగాయలన్నీ ఫ్రెష్గా తీసుకొచ్చినాం. అయితే సాంబార్లోకి అన్ని కూరగాయలు ఉన్నాయని చెప్పేసి అని సాంబార్ చేసిన. ఎన్ని కూరలు చేసినా ఏం కర్రీస్ చేసినా మా ఇంట్లో కంపల్సరీ పప్పు ఉండాలి. రైస్ అయితే 1 డేస్ పక్కకు పెట్టేసిన, అటువైపు పప్పు పెట్టేసిన, పప్పు ఉడుకుతుంది. పప్పు ఉడకేలోపు కూరగాయలన్నీ ఉడకబెట్టేద్దామని చెప్పేసి అని సాంబార్కి తాలింపు పెట్టేసిన. అవి వచ్చేసి మధ్యలో మునక్కాడలు. ఆ మునక్కాయలు డైరెక్ట్ ఇందులో వేస్తే తొందరగా ఉడుకోగదని చెప్పేసి వాటిని కొంచెం లైట్గా ఒక సాల్ట్ వేసి కొంచెం లైట్గా ఉడకబెట్టిన తర్వాత ఇందులో లాస్ట్కి యాడ్ చేస్తాను. ఈ సాంబార్కి ఎన్ని కూరగాయలు ఉంటే అంత మంచిది, అంత టేస్ట్ వస్తుంది. మామూలుగా అన్ని కూరగాయలు చెప్పి కలిపి ఏదైనా ఒక కర్రీ చేసుకోము కదా, సాంబార్లో అయితే అన్ని చేసేసుకోవచ్చు. ప్లస్ 1-2 ముక్కలు మాత్రమే ఉంటాయి. బాగుంటుంది సాంబార్, బాగా ఇష్టం. మా ఇంట్లో అయితే సాంబార్కి చాలా పెద్ద ఫ్యాన్సే ఉంటారు. అందులో నేను చేసే సాంబార్ అంటే ఇంకా అంతే పడి చచ్చిపోతారు. అయితే ముక్కలన్నీ ఉడికిపోయినాయి కదా, ఉడికిపోయిన తర్వాత అందులో చింతపండు రసం వేసేసి మునక్కాయలు ఉడకబెట్టేసుకున్నాం కదా, అది కూడా అట్లనే వాటర్తో సహా వేసేసిన. మునక్కాయలు మంచిగా కడిగి సాల్ట్ వాటర్లో ఉడకబెట్టిన, అందుకే వాటర్ మంచివి. అట్లనే వేసేసిన. ఉడకబెట్టిన వాటర్ చల్లేస్తే అందులో ఉన్న మొత్తం పోతుంది కదా అని చెప్పేసి అట్లనే వేసేసిన. అయితే పప్పుకు సరిపడా సాల్ట్ పప్పులో వేసేసిన. పప్పులో కారం ఏమి వేయకుండా సాంబార్కి అందరికి తెలిసిందే ఉండొచ్చు, సాంబార్లో ఇక్కడ వేస్తాం కదా కారం పొడి. ఈ కూరగాయలకు సరిపడా సాల్ట్ ఇక్కడ వేసేసి కలిపేసి మూత పెట్టేసి కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం ఒకసారి కలిపేసుకొని పప్పు వేసుకోవాలి. అయితే మంచిగా ఉడికిపోయింది, చింతపండు అంతా పచ్చివాసన వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇక పప్పు వేసేసుకుంటున్నా. చెప్పినా కదా పప్పులో కారం వేసుకోవద్దు. సాంబార్ చేసేటప్పుడు కూరగాయలలోనే కారం పొడి వేసుకోవాలి, పప్పులు వేసుకోవద్దు. ఓన్లీ పసుపు సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి పప్పుని. ఇది మంచిగా కలిపేసి ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ ఏమైనా కావాలనుకుంటే వాటర్ వేసేసి, సాల్ట్ సరిపోయిందా లేదా టేస్ట్ చేసి ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనుకుంటే సాల్ట్ వేసేసి మూత పెట్టేసినామంటే ఒక 10 నిమిషాలలో సాంబార్ అయిపోతుంది. సాంబార్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఇక సాంబార్ అయిపోయినట్టే. వేడి సాంబార్ తినొచ్చు. బాగుందా? ఏంటిది అది? రోజు అన్నం నువ్వే తింటావా, అమ్మ తినిపిస్తుందా? అమ్మ తినిపిస్తుందా? స్కూల్లో ఎవరు తినిపిస్తారు?
నువ్వే తింటావా? మరి ఇంటి దగ్గర ఎందుకు తినవు నువ్వు? ఇంటికాడ ఫ్యామిలీ ఉన్నారని. ఎవరున్నారు? ఫ్యామిలీ ఉన్నాడని. ఫ్యామిలీ ఉన్నారనా? అర్థం కాలే. స్కూల్లో తింటావు, ఇంటి దగ్గర ఎందుకు తినవు మరి? ఇంటికాడ ఫ్యామిలీ ఉన్నాడని. ఫ్యామిలీ ఉంటే ఇంటికాడ తినొద్దా? ఎవరు చెప్పారు? నువ్వే చెప్పుకున్నావా? సరే తిను. కళ్ళతో చదువుతా. కళ్ళతోనే చదువుతా. ఎట్టెట్టా? కళ్ళతో చదువుతా. కళ్ళతో చదువుతారా? సౌండ్ వస్తుందా కళ్ళతో చదివితే? కళ్ళతో చదవడం ఏంటి చెప్పరా? చూడడం అంట. కళ్ళతో చదివితే మరి దేంతో రాస్తారు? దేంతో రాయాలి? హలో మేడం, కళ్ళతో చదివితే దేంతో రాయాలి? సరే అయితే ఈ వీడియో వచ్చేసి ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.